లాస్ట్ 26న సింగిల్ ఫేజ్ ఇచ్చారు. కాకపోతే మొన్న 2/5న సాయంకాలం 6:30కి మీ ఏడీఈ గారు, ఏలూరు లోకల్ ఏడీఈ గారు, లోకల్ ఏఈ ఇంకా లైన్ మెన్ అవడం వచ్చి దాన్ని కట్ చేసి వెళ్ళిపోయారు. ఏంటంటే ఏదో ఒక దళిత సంఘం, ఏదో కొల్లేరు అంబేద్కర్ సంఘం వాళ్ళు లెటర్ పెట్టారు కమిషనర్ గారు. వాళ్ళే మాకు కొంచెం ఆ పని చేసి పెడతాను. కమిషనర్ గారికి పోయిన నెల 11వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారండి. 11వ తారీఖున రిప్రజెంటేషన్ ఇస్తే కమిషనర్ గారు 15వ తారీఖున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి లెటర్ పెట్టారు. ఇది డిస్కనెక్ట్ చేయమని. ఏది బేస్డ్ ఆన్ అంబేద్కర్ సంఘం యొక్క రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని 15వ తారీఖున ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే 16వ తారీఖున మాకు నోటీస్ ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. పోయిన నెల 16వ తారీఖున మీరు నోటీస్ ఇవ్వడానికి మాకు ట్రై చేసి ఉంటే కనుక మరి 26వ తారీఖున మళ్ళీ మాకు 3 ఫేజ్ కనెక్షన్ ఎలా ఇచ్చారు మీరు? అవునా సార్? ఇది 2వ తారీఖున వచ్చి నోటీసు అక్కడ అంటించేసి డిస్కనెక్ట్ చేసేసారు. ఇదంతా కూడా అన్లాఫుల్. సింగిల్ పేజ్ టు 3 పేజ్ కన్వర్షన్ అయిందంటే ఆలనాని గారి పేరు మీద ఉన్నదే పార్టీ ప్రెసిడెంట్ గారి పేరు మీదకి మారింది. పార్టీ ప్రెసిడెంట్ ఏ తారీఖు మారింది? 26వ తారీఖు. దాని ముందే మారింది. కనీసం నోటీస్ కానీ తెలియజేయకుండా వచ్చి ఒక కంటిన్యూ చేసి అన్ని కట్ చేసి వెళ్ళిపోయారు. అసలు డేట్ కి కటింగ్ కి మీరు మాకు ఇచ్చిన సెలక్షన్ ఓకేనా సార్? తప్పకుండా మీరు హైకోర్టు డైరెక్షన్ ఫాలో అవుతారని చెప్పి మేము అనుకుంటాం. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం యొక్క ఎలక్ట్రికల్ కనెక్షన్స్ను ఈ మధ్యకాలంలో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు ఏడీ కానివ్వండి, ఏఈ గారు కానీ వచ్చి మా ఆఫీస్ కనెక్షన్ను కట్ చేయడం జరిగింది. దాని విషయంగా వెంటనే న్యాయస్థానాన్ని మేము ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానం వెంటనే ఉన్నటువంటి మేము చెప్పుకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా విని 3 రోజుల్లోగా కరెంట్ కనెక్షన్ ఇవ్వమని డిపార్ట్మెంట్ సూచించడం జరిగింది. దాని విషయంగా ఈరోజు ఎలక్ట్రికల్ అధికారులైనటువంటి ఎస్సీ గారిని అలాగే డిఈ గారిని కూడా కలిసి కోర్టు ఆర్డర్ ఇచ్చినటువంటి కాపీలను కూడా వారికి అందజేసి వెంటనే మాకు న్యాయం చేయమని కోరటం జరిగింది. మాకు వెంటనే న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. పార్టీ ఆఫీసు మళ్ళీ మీకు ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం? పార్టీ ఆఫీస్ ఎన్ని రోజులు అని ఇప్పుడు 3 రోజుల్లో కరెంటు కనెక్షన్ ఇవ్వమని వచ్చింది. వాళ్ళు ఈరోజు ఇవ్వచ్చు, రేపు ఇవ్వచ్చు, లేకపోతే 3 రోజులకి ఇవ్వచ్చు. దాన్ని బట్టి ఉంటుంది. కానీ పార్టీ ఆఫీసు విషయం అనేది పార్టీ ఆఫీస్ మేము అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఏలూరు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరం కూడా ఆఫీసులో మేము ఉంటున్నాము. కార్యక్రమాలు మాటామంతి జరుపుకుంటున్నాము. మా యొక్క కార్యక్రమాలు విశ్లేషణ జరుపుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో దొంగలు పడి నైట్ వాచ్ని మేము పెట్టలేదు. నైట్ వాచ్ లేకపోవడం వల్ల దొంగలు పడి లక్షల విలువైనటువంటి మొత్తం ఆ బిల్డింగ్కి ఉన్నటువంటి కరెంటు వైరింగు, ఫ్యానులు, లైట్లు అన్నీ కూడా దోసుకుపోవడం జరిగి కొన్ని వాళ్ళకి రాని అన్ని పగలగొట్టేయడం జరిగితే లక్షలాది రూపాయల నష్టం జరిగింది. దానికి కూడా ఇది చేసేదేమీ లేక ఇప్పుడు దొంగలు దోసుకెళ్ళిపోయారు. చేసేదేమీ లేక కూడా మేమే మళ్ళీ దాన్ని అన్నిటిని కూడా మళ్ళీ ఆ వైరింగ్ చేయించుకోవడం, అక్కడే పార్టీ నాయకులు, జిల్లా నాయకుల దగ్గర నుంచి మెయిన్గా టౌన్లో సిటీలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా అక్కడ ఉండి ఆ వర్క్ చేయించుకోవడం జరుగుతుంది. మాకు ఏదైనా పార్టీ విషయాలు ఏదైనా ఉంటే విశ్లేషణ చేసుకోవడం కానీ అక్కడ మేము చర్చించుకోవడం కానీ ఆ పార్టీ కార్యక్రమాలు అక్కడే జరుగుతున్నాయి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే కమిషనర్ గారు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం ఏంటంటే దాని తెర వెనకాల ఎలాంటి వారు ఉంటారో ఏమున్నాయి అనేది అది జగమెరిగిన సత్యం. దాని గురించి మేము మాట్లాడవసరం లేదు. న్యాయస్థానంలో ఉంది. న్యాయస్థానం నుంచి కూడా మాకు 2030 వరకు కూడా ఆ యొక్క కన్సెషన్స్ దగ్గరుండి మీరు చేసుకోండి, ఆ కన్సెషన్ చేసుకోవడానికి ఎలాంటి అవాంతరాలు లేవని కూడా దానికి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఉంది. బిల్డింగ్ కట్టవలసిన ఏమో కార్పొరేషన్ కట్టడం జరిగింది. అన్నీ ఉన్నాయి. కానీ విషయం ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు మాకు సహకరించకుండా ఏదో
ఎప్పుడు వారే ఇక్కడ ఉండి ఇక్కడే రిటైర్డ్ అవుతాం మేము ఇక్కడే అన్నట్టుగా, మేమే శాసిస్తాం అన్నట్టుగా ఈ కార్పొరేషన్ అధికారులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. సరే, అంతా దేవుడు ఉన్నాడు పైన, అంతా మాకు మంచి జరుగుతుందని మేము ఆశిస్తాం. నా పేరు తంబి ప్రతిపాటి. నేను వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఏలూరు నియోజకవర్గ ప్రెసిడెంట్ని. వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం యొక్క విద్యుత్ కనెక్షన్ను గత నెలలో నోటీస్ ఇవ్వకుండా తొలగించారు మన విద్యుత్ శాఖ వాళ్ళు. దానికి సంబంధించి మా యొక్క పార్టీ అధిష్టానం హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 3 రోజుల్లోగా ఏదైతే విద్యుత్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేశారో దాన్ని రిస్టోర్ చేయమని గౌరవ హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు పార్టీ యొక్క జిల్లా అధ్యక్షుల వారు దొల నాగేశ్వరరావు గారు, ఏలూరు ఇన్ఛార్జ్ జేపీ గారు, ముంగుటూరు ఇన్ఛార్జ్ వాసుబాబు గారు, చింతలపూడి ఇన్ఛార్జ్ విజయరాజు గారు అందరూ కలిసి వచ్చి ఈ యొక్క విద్యుత్ శాఖ ఎస్సీ గారిని కలవడం జరిగింది. ఆయనకి గౌరవ హైకోర్టు వారి యొక్క ఉత్తర్వుల యొక్క కాపీని ఆయనకు అందజేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. కాకపోతే ఇక్కడ ఏలూరు ప్రజానికానికి తెలియవలసింది ఏంటంటే, అయ్యా భానుప్రకాష్ గారు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు అయినటువంటి భానుప్రకాష్ గారు, ఏలూరు నగరంలో మీరు శాశ్వతంగా ఉద్యోగం చేయరు. ఏలూరు నగరం ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళకే సంబంధించింది కూడా కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఏలూరులో ఉంటున్నారు. మీకు కొల్లేరు అంబేద్కర్ యువజన సంఘం అనేటువంటి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ని గత నెల 11వ తారీఖు 4వ నెల 2026 మీకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జిల్లా ఆఫీసు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని. అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షనా లేకపోతే అనాథరైజ్డ్ లేఅవుటో మీకు తెలియదయ్యా. అది గవర్నమెంట్ ఆర్డర్ GOMS నంబర్ 340 ప్రకారం అది గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి సైటు. ఓకే, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా బిల్డింగ్ పర్మిట్ని 25వ తారీఖు జూన్ నెల 2024 ఇచ్చింది. ఈ యొక్క కన్స్ట్రక్షన్ని మనం 2030 వరకు కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి బిల్డింగ్ పర్మిట్లో ఉంది. కమిషనర్ గారు, మీకు ఇవన్నీ కూడా తెలుసుకోండి. మీరు ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా మాత్రం పనిచేయకండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, జనసేన వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. మీరు అందరి కోసం కూడా పబ్లిక్ సర్వెంట్. ఓన్లీ తెలుగుదేశం కార్యకర్తల కోసం, తెలుగుదేశం నాయకుల కోసం మాత్రం పనిచేయకండి. మీకు హైకోర్టు నుంచి ఎన్నిసార్లు ఆర్డర్లు తెచ్చినా కానీ మీరు అన్నిటిని కూడా పక్కదోవ పట్టిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు మీరు మాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని చెప్పి గౌరవ న్యాయస్థానాన్ని రిట్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు అప్పుడు కూడా న్యాయస్థానం డైరెక్షన్ ఇచ్చింది, నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ అని చెప్పింది. అంటే ఏంటి? మీరు ఎటువంటి స్టెప్స్ కూడా తీసుకోవద్దంది. అటువంటప్పుడు ఒక సొసైటీ అంబేద్కర్ కొల్లేరు సంఘం అనే ఒక సొసైటీ మీకు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ను బేస్ చేసుకుని మీరు కరెంట్ ఎలా తొలగిస్తారండి? అసలు ఆ సొసైటీ దేనికోసం, సొసైటీ అనేది దేనికోసం రెన్యూలో ఉంటుంది? సొసైటీ అనేది చారిటీ పర్పస్. సొసైటీలు దేనికోసం? విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి, లేదా ఎవరికన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడానికి. మెంట్ ఫర్ సర్వీస్. ఓకే, నాట్ ఫర్ పాలిటిక్స్. సొసైటీ పాలిటిక్స్లకు సంబంధం ఏంటండి? అసలు రాజకీయ పార్టీలకి సంబంధం ఏంటి? ఈ యొక్క అంబేద్కర్ సంఘానికి దాన్ని బేస్ చేసుకుని మీరు డిస్కనెక్ట్ చేయమని చెప్పి మీరు ఇచ్చారు. ఇప్పుడు మీ అందరికీ కూడా గౌరవ న్యాయస్థానం బుద్ధి చెప్పింది కదా, 3 రోజుల్లోపు ఆ యొక్క కనెక్షన్ని రిస్టోర్ చేయమని చెప్పింది. మీరేం చెప్తున్నారు? 11వ తారీఖున వాళ్ళు లెటర్ ఇచ్చారు గత నెలలో అని చెప్తున్నారు. మీరు 15వ తారీఖున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి మీరు ఒక లెటర్ పెట్టారు, అర్జెంటుగా విద్యుత్ కనెక్షన్ తొలగించమని. 16వ తారీఖు నుంచి వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి తిరిగామని చెప్పారు, నోటీస్ ఇవ్వలేదు. ఈ నెల 2వ తారీఖున వచ్చి నోటీస్ అంటించి డిస్కనెక్ట్ చేశారు. కానీ వాళ్ళు మీరు 15వ తారీఖున వాళ్ళకి మీరు నోటీస్ పంపించినట్లయితే ఈ నెల పోయిన నెల 26న మాది 3 ఫేజ్ కరెంట్గా ఎలా మార్చారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇది డిస్ప్యూట్ ఉన్నప్పుడు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిద్రపోతున్నారా, లేకపోతే మీరు కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బంది నిద్రపోతుందా? ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఇడా వాళ్ళు ఇచ్చారు, అన్ని పర్మిషన్స్ పక్కాగా ఉండి GOMS నెంబర్ ద్వారా 340 ప్రకారం మనకు అలాట్మెంట్ జరిగింది. 2 ఎకరాల యొక్క సైటు, 33 సంవత్సరాల లీజు, నెలకి రెంట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ మీరు ఏదో వైఎస్ఆర్సీపీ మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీరు ఇది చేస్తున్నారు. కాబట్టి ఏలూరు నగర ప్రజల తరపున మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళం కూడా ఏలూరు ప్రజలమే, వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూడా ఏలూరు ప్రజలకు సంబంధించిందే. ఇదంతా కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఉన్నదే.
మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు నడవమని కోరి ప్రార్థిస్తున్నాం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగావకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు బిఎస్సి కంప్యూటర్స్, బిఎస్సి AI, బిఎస్సి DS, బీకామ్ కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఫోన్ 9966948555.